ఓ పక్కన కాశ్మీరు కిక్కిరిసిపోతుంది. ఎక్కడ చూసినా హోటళ్లలో ఖాళీలు లేవు. ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఖాళీలు లేవు. ఫ్లైట్‌లకైతే గనక 20,000, 30,000 ఛార్జీలున్నాయి. ఆ స్థాయిలో ఏంటంటే పబ్లిక్ ఎండాకాలం, సమ్మర్‌లో కాస్త కూలింగ్‌గా ఉండేది. ప్లస్ కాశ్మీర్ చూసొద్దాం అనేటటువంటిది, కాశ్మీర్ మనది అనేటటువంటి ఫీలింగ్ బాగా పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ చేయడం కోసమే జరిగినటువంటి దాడి. అక్కడ ఎప్పుడైతే ఈ టూరిజం పెరిగిపోయిందో, ఇండస్ట్రీస్ పెరిగిపోతున్నాయి, బిజినెస్ పెరిగిపోతుంది. వాటిట్లతో కాశ్మీరీలు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. తద్వారా పాకిస్తాన్, పీఓజేకే లాంటి చోట్లను వేస్ట్ అనే భావంతో ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఇక్కడ కట్ చేసే ప్రయత్నమే ఇది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగిన ఘాతుకం నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. కాశ్మీర్ మొత్తం మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అన్ని చోట్ల కూడా భద్రతా చర్యల్ని ముమ్మరం చేశారు. ఇది నంబర్ 2. నంబర్ 3, పాకిస్తాన్ హై అలర్ట్ ప్రకటించుకుంది. పాకిస్తాన్ గగనతలం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించుకుంది. రాడార్